కాల్ చేసి మాట్లాడినందుకు. సో 10th క్లాస్ పరీక్షపై సిబిఎస్ఈ మ్యాథ్స్ పరీక్ష గురించి విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఎవరైనా మాట్లాడాలి అని అనుకుంటే మాకు బిగ్ టీవీకి కాల్ చేసి మాట్లాడవచ్చు. ఆనంద్ మరో టీచర్ ఉన్నారు. ఆనంద్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే చెప్పండి సార్. ఆనంద్ గారు, విద్యార్థుల తల్లిదండ్రులు సిబిఎస్ఈ మ్యాథ్స్ పేపర్పై చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు టీచర్ కూడా, మీకు ఏమనిపిస్తుందండి పేపర్ చూస్తే? అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారా? ఫస్ట్ టెక్స్ట్ బుక్ మార్చాలండి. ఫస్ట్ గత 15 సంవత్సరాల నుంచి అదే టెక్స్ట్ బుక్ ఫాలో అవుతుంది సిబిఎస్ఈ. టెక్స్ట్ బుక్ కి క్వశ్చన్ పేపర్ కి అసలు ఏ మాత్రం పొంతన లేదండి. ఓకే, అయితే ఫస్ట్ టెక్స్ట్ బుక్ మార్చాలి. ఓకే, అండ్ ఈ క్వశ్చన్ పేపర్ లో 2-3 క్వశ్చన్స్. ఆనంద్ గారు అవునండి, ఏంటన్నారు? స్పెషల్లీ పాలినామియల్ క్వశ్చన్ ఒకటి, దాని తర్వాత ట్రయాంగిల్స్ క్వశ్చన్ ఒకటి పిల్లలకు అందుబాటులో లేకుండా ఉంది. ఆ క్వశ్చన్ 2 క్వశ్చన్స్ చాలా అంటే ఛాలెంజింగ్ గా ఉన్నాయి. ఓన్లీ టాప్ లెవెల్ వాళ్ళే చేయగలరు. ఎవరైతే వీళ్ళు ఈ ఐఐటి కోచింగ్ వెళ్తున్నారో లేకపోతే జేఈ మెయిన్స్ కోచింగ్ వెళ్తున్నారో అటువంటి వాళ్ళు అటెంప్ట్ చేయగలరు, కానీ మిగతా వాళ్ళు అటెంప్ట్ చేయలేరు. ఓకే, ఆ టెక్స్ట్ బుక్ ముందు మార్చేసేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయండి. ఓకే, గత 15 సంవత్సరాల నుంచి అదే టెక్స్ట్ బుక్ అండి. వీళ్ళు అసలు ఏ మాత్రం మారుస్తలేరు. సో టెక్స్ట్ బుక్ అదే టెక్స్ట్ బుక్ ఉండి టెక్స్ట్ బుక్ లో లేని క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అసలు? అదేనండి, అదే అర్థం కావటం లేదు. ఎందుకు ఇచ్చారో అర్థం కావటం లేదు ఈసారి. అసలు మీ అంచనా ప్రకారం ఒక ఎగ్జామ్ పేపర్ ను ప్రిపేర్ చేసేటప్పుడు దేని పరిగణలోకి తీసుకుని ఏ స్థాయి వాళ్ళు ఇస్తారు ఎగ్జామ్ పేపర్ ని? ఇప్పుడు అన్ని రకాల పిల్లల్ని మైండ్ లో పెట్టుకొని ప్రిపేర్ చేయాలండి. ఎందుకంటే బిలో యావరేజ్ ఉంటారు, యావరేజ్ ఉంటారు, అవుట్ స్టాండింగ్ ఉంటారు, ఎక్సలెంట్ ఉంటారు, అన్ని రకాల ఫీల్డ్స్ ఉంటారు. అందరినీ మైండ్ లో పెట్టుకొని పేపర్ ప్రిపేర్ చేస్తే అందరు హ్యాపీగా బయటకు వస్తారు. అలా కాదు, నేను ఆ టెక్స్ట్ బుక్ మీద కనీసం అవగాహన లేకుండానే క్వశ్చన్స్ ఇస్తారంటారా? ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో లేనివి ఇచ్చారు అంటే ఏమనుకోవాలి? కనీసం ఆ టెక్స్ట్ బుక్ లో ఉందా లేదా అన్నది కూడా ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకి తెలీదా? అదేనండి, అదే అర్థం కావటం లేదు. ఎందుకు ఇచ్చారు ఈసారి ఈ పేపర్ ఇలా ఫస్ట్ టైం వచ్చింది ఇలా ఇంత టఫ్ గా పేపర్? ఓకే, అసలు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కి పేపర్ కి మ్యాచే కావటం లేదండి. ఒక 3-4 క్వశ్చన్స్ అసలు మ్యాచ్ కావు. ఒక ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదువుకొని వెళ్తే మాత్రం పిల్లలకి ఓన్లీ పాస్ మార్క్స్ వరకే వస్తాయి అంతే. వాళ్ళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వేస్తారు, సేమ్ అదే వేస్తారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఓకే, కాబట్టి ముందు టెక్స్ట్ బుక్ మార్చేయాలండి ఫస్ట్. ఓకే, సో టెక్స్ట్ బుక్ మార్చడం అనేది నిజానికి అది కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పరీక్షలో విద్యార్థులు చాలా ఆందోళన చెందుతున్నారు. మీ స్కూల్ విద్యార్థులు ఏం చెప్తున్నారు? మీ పిల్లలు ఇప్పుడు ఆ 2 క్వశ్చన్స్ కి గ్రేస్ మార్క్స్ ఇస్తే పర్వాలేదండి. ఆ గ్రేస్ మార్క్స్ ఇచ్చే ఆలోచన పెట్టుకుంటే సిబిఎస్ఈ బోర్డు చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఇలానే 2016 లో ఒక క్వశ్చన్ వాళ్ళు ఏం చేశారంటే చాలా టఫ్ క్వశ్చన్ ఇచ్చారు. ఇవ్వగానే ఇలానే పేరెంట్స్ అందరూ అడిగే వరకు దానికి గ్రేస్ మార్క్స్ 4 మార్క్స్ ఇచ్చేసారు. గ్రేస్ మార్క్స్ డైరెక్ట్ గా ఎవరెవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళు 4 మార్క్స్ ఇచ్చారు గ్రేస్ మార్క్స్. ఓకే, అయితే ఇప్పుడు కూడా ఈ 2 క్వశ్చన్స్ కి గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. ట్రయాంగిల్ క్వశ్చన్ కి అండ్ పాలినామియల్ క్వశ్చన్ కి గ్రేస్ మార్క్స్ ఇచ్చారు అనుకోండి, స్టూడెంట్స్ చాలా వరకు హ్యాపీ. 9 మార్క్స్ 9 మార్కులా 10 మార్కులా? 9 అది 4 ప్లస్ ఇది ఒకటి 5 9 మార్కులు అండి. ఓకే, గ్రేస్ మార్క్స్ ఇస్తే ఇప్పుడు ఏంటంటే రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు మంచిగా వాళ్ళు హ్యాపీగా రాస్తారు. ఎందుకంటే సైకలాజికల్ గా వాళ్ళ పేపర్ ఇలా వచ్చే వరకు చాలా మైండ్ లో చాలా పడిపోయింది వాళ్ళ సైకలాజికల్ గా. అయితే దానివల్ల రాబోయే పేపర్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కంపల్సరీ. ఓకే, ఏంటి ఢిల్లీ పేపర్ ఈజీగా ఉంది, మనకు వచ్చిన పేపరే కష్టంగా ఉంది అంటున్నారు, నిజమేనా? అవునండి, ఢిల్లీ పేపర్ నేను చూశాను. మరి అది ఈ సంవత్సరం ఎప్పుడుదో నాకు తెలియదు. మరి నేను చూశాను, ఇప్పుడు చూశాను. ఓకే, అది నాకు తెలుస్తలేదు మరి ఢిల్లీ పేపర్ కాదనేది. కానీ చాలా ఈజీగా ఉంది ఆ పేపర్. మరి అంటే పేపరే వేరువేరుగా ఉంటుందా? క్వశ్చన్స్ జంబ్లింగ్ అవటం కాకుండా లేదండి, ఢిల్లీ పేపర్ వేరే ఉంటుంది, ఫారెన్ పేపర్ వేరే ఉంటుంది, ఆల్ ఇండియా పేపర్ వేరే ఉంటుంది. 3 రకాలు ఉంటాయండి మొత్తం. ఫారెన్ పేపర్ వేరే ఉంటుంది, మళ్ళీ ఫారెన్ పేపర్ వేరే ఉంటుంది, ఢిల్లీ పేపర్ వేరే ఉంటుంది. ఢిల్లీ పేపర్ అంటే ఓన్లీ ఢిల్లీ సిటీలో ఉన్న స్కూల్స్ కి సపరేట్ గా తయారు చేస్తారు వాళ్ళు. ఓకే, అండ్ దాని తర్వాత ఆల్ ఇండియా పేపర్స్ వేరే ఉంటాయి మళ్ళీ. ఓకే, ఎందుకు ఢిల్లీ పేపర్ ఒక్కటి మళ్ళీ ఆల్ ఇండియా పేపర్ ఒకటి ఎందుకోనండి మాకు తెలియదు. మరి ఓన్లీ ఢిల్లీలో ఉండే స్కూల్స్ కోసమని ఢిల్లీ పేపర్ ఉంటుంది సపరేట్ గా. ఢిల్లీలో ఉండే సిబిఎస్ఈ స్కూల్స్ కి సపరేట్ పేపర్ అది. అది ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాలు సేమ్ ప్యాటర్న్. ఎందుకు ఆ రూల్? మీకేమైనా ఐడియా ఉందా? ఢిల్లీ ఒక పేపర్, మిగిలిన ఇండియా అంతా ఒక పేపర్ ఎందుకు పెట్టారో తెలియదండి. మళ్ళీ ఫారెన్ స్కూల్స్ కి మళ్ళీ ఇప్పుడు మనకు గల్ఫ్ లో మన సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి, సింగపూర్ లో ఉన్నాయి, బ్యాంకాక్ లో ఉన్నాయి, దుబాయ్ లో ఉన్నాయి, షార్జాలో ఉన్నాయి సిబిఎస్ఈ స్కూల్స్. మళ్ళీ వాళ్ళ సపరేట్ పేపర్ మళ్ళీ
ఫారెన్ అది ఫారెన్ పేపర్ కిందకి వస్తుంది. ఓకే, పోనీ ఫారెన్ పేపర్ ముగ్గురికి అంటే పోనీ textbook అనుకోవచ్చు, ఢిల్లీ ఒక్కటే ఒక పేపర్, మిగతా ఇండియా అంతా ఒక పేపర్ అంటే నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు? కానీ అందరికీ టెక్స్ట్ బుక్స్ సేమ్ అండి మళ్ళీ. ఓకే, అందరికి ఫారెన్ కి కానీ ఢిల్లీకి కానీ ఆల్ ఇండియాకి కానీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ప్రిస్క్రైబ్ చేసింది. ఓకే. సో మీరు ఇప్పుడు చూసినంత అందరికీ వరకు ఒకటే ఢిల్లీ textbook. పేపర్ ఈజీగా ఉంది, మిగతా ఆల్ ఇండియా పేపర్ అవును. మాత్రం కష్టంగా ఉంది, రైట్? అవునండి, అవును, కరెక్ట్. ఓకే. ఇప్పుడు మీ స్టూడెంట్స్ రెండు మిగిలిన options ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వగలుగుతున్నారు? నిజానికి స్టూడెంట్స్ ఆందోళనలో ఉంటే టీచర్ ఇంకా ఎక్కువ ఆందోళనలో ఉంటారు. సో ఒక టీచర్గా మీ విద్యార్థులు పడుతున్న బాధను చూస్తే ఏమనిపిస్తుంది? మిగిలిన ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవ్వగలుగుతున్నారు? అదేనండి, ఇప్పుడు ఏం లేదండి, ఆ 2 క్వశ్చన్స్ కి గ్రేస్ మార్క్స్ ఇవ్వాలి, ఫస్ట్ పాయింట్. ఓకే, దాని తర్వాత ఇక ముందు టెక్స్ట్ బుక్ మార్చే ఆలోచనలో ఉంటే చాలా మంచి టెక్స్ట్ బుక్ ముందు మార్చేసేయాలి. ఫస్ట్ హై లెవెల్ టెక్స్ట్ బుక్ తయారు చేయాలి ఇంకా. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం కూడా మారాలండి. టెక్స్ట్ బుక్ 15 సంవత్సరాల నుంచి అదే టెక్స్ట్ బుక్ అండి. మరి ఎవరు విజ్ఞప్తులు చేయలేదా 15 ఏళ్ళ నుంచి అదే టెక్స్ట్ బుక్ ఉంది అని? అయ్యో, ఎంతో మందికి చెప్పారు, ఎన్నిసార్లు చెప్పామండి మేము, ఎన్నిసార్లు చెప్పాము. నేను మెయిల్ కూడా పెట్టాను. నేను చాలా సార్లు సిబిఎస్ఈ బోర్డుకి మెయిల్ కూడా పెట్టాను, ప్లీజ్ చేంజ్ ద టెక్స్ట్ బుక్ అని. అయితే ఉన్న టెక్స్ట్ బుక్ ఇంకా తగ్గించి, ఇంకా కరోనా తర్వాత ఇంకా తక్కువ చేశారు ఇంకా బుక్. ఓకే, కరోనా తర్వాత ఇంకా దాంట్లో 40% తీసేశారు కరోనా తర్వాత. తీసేసి క్వశ్చన్స్ మాత్రం ఇలాగా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. పేపర్ ఇప్పుడు అలా వచ్చింది, ఇప్పుడు పేపర్ అలా వచ్చింది. ఓకే, కానీ ఈ పేపర్ మాత్రం స్టూడెంట్స్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుందండి కంపల్సరీ. కాబట్టి మీరు వాళ్ళు సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు ముందే ఆలోచన చేసుకొని కొద్దిగా రిలీజ్ చేస్తే వాళ్ళు మిగతా ఎగ్జామ్స్ కి వాళ్ళు ఈజీగా రాయగలరు. వాళ్ళు అంటే వాళ్ళు బహుశా అది కూడా ఏదో ఒక 2-3 రోజులు టైం తీసుకుని కాకుండా ఇమీడియట్ గా గంటల వ్యవధిలోనే అలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే విద్యార్థులపై కొంత ఒత్తిడి తగ్గుతుందేమో, రైట్? అది స్కూల్స్ ప్రిన్సిపల్స్ అందరు ప్రిన్సిపల్స్ మాట్లాడుకొని ప్రిన్సిపల్స్ వాళ్ళు సిబిఎస్ఈ వాళ్ళకు అప్లై చేయాలన్నమాట. ఇలా మాకు ఇన్ని కంప్లైంట్స్ వచ్చాయి, మాకు ఇది ప్రిన్సిపల్స్ వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే స్కూల్ ప్రిన్సిపల్స్ వాళ్ళు ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది మనకి. ఎందుకంటే ప్రిన్సిపల్స్ వాళ్ళ ద్వారా వెళ్తేనే ఇమీడియట్ గా యాక్షన్ ఉంటుంది. అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇప్పటి వరకు అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. వెళ్తున్నారండి, లేదు విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపల్స్కి వెళ్ళి మాట్లాడుతున్నారు ఈ పేపర్ గురించి. నిన్నటి నుంచి మొదలైంది. ఓకే, నిన్నటి నుంచి మొదలైంది. మరి ఇప్పుడు అందరూ మాట్లాడుకొని మరి ఏం చేస్తారనేది తెలియదు. ఇదే లోగడ 2016లో ఇలానే క్వశ్చన్ వస్తే వీళ్ళందరూ పేరెంట్స్ వెళ్ళి ప్రిన్సిపల్స్ తో మాట్లాడితే అప్పుడు ఆ ప్రిన్సిపల్స్ అందరూ సిబిఎస్ఈ బోర్డు అప్రోచ్ అవుతే వాళ్ళు ఆ క్వశ్చన్ కి 4 మార్క్స్ ఇచ్చారు 2016లో. ఓకే, ఎవరైతే అటెంప్ట్ చేశారో 16 మార్కులు 4 మార్కులు ఇచ్చేశారు. 2016లో జరిగింది. ఓకే, సో ఇప్పుడు కూడా అలాగే ఇస్తేనే బాగుంటుంది. నేను గత 29 సంవత్సరాల నుంచి టీచర్, 29 సంవత్సరాలు నేను టీచ్ చేయడం మ్యాథమెటిక్స్ సిబిఎస్ఈ వాళ్ళకి. కాబట్టి వీళ్ళు ఏదైనా ఆలోచన చేసి వీళ్ళు ప్రిన్సిపల్ అప్రోచ్ అయిపోయి వీళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటే తొందరగా మనకు సొల్యూషన్ వచ్చేస్తుంది. లేకపోతే స్టూడెంట్స్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుందండి చాలా. అండ్ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించే అవకాశం ఏమైనా ఉందా? ఉంది, ఎందుకు లేదు, బ్రహ్మాండంగా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఆ పాలినామియల్స్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ లేదు. వాళ్ళు ఎలా ఇచ్చారు ఆ క్వశ్చన్ అర్థం కావడం అసలు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ క్వశ్చన్ ఎలా చేయాలో. బహుశా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తే స్పెషల్ పిటిషన్ లాంటిది వేసి ఇమీడియట్ గానే వెళ్లాల్సిన అవసరం ఉంటుందేమో. ఎందుకంటే రేపు మళ్ళీ ఇంగ్లీష్ పేపర్ ఉంది, ఈ లోపు ఏదైనా ఆర్డర్ కావాల్సి ఉంటుంది. అది ప్రిన్సిపల్స్ చెప్తారు ఆ విషయం. ప్రిన్సిపల్స్ మాట్లాడితే ప్రిన్సిపల్ వాళ్ళు దాని గురించి వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది, వాళ్ళు చెప్తారు దాని గురించి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ గారు బిగ్ టీవీతో మాట్లాడినందుకు. మొత్తానికి టీచర్స్ కూడా అదే చెప్తూ ఉన్నారు. కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, విద్యార్థులు చెప్పినప్పుడు చాలామంది